రోజుల తర్వాత అంటే సత్యనారాయణ బాబు అప్పుడు తీసినప్పుడు అలా ఇట్లా ఫ్యామిలీ వచ్చారు దీనికి వస్తారు అంటే సో ప్రమోషన్లో అందరు హీరోలు చెప్పేది ఇదే కదా అనుకున్నా. బట్ వాళ్ళు చెప్పినట్టు దానికంటే చాలా క్యూట్ అప్డేటెడ్ ఫ్యామిలీ. అంటే సినిమాలో ఒక తల్లి కొడుకుల ఎమోషన్స్ బాండింగ్ చూపిస్తూ సో మన పక్క వాళ్ళు మనకు కనెక్ట్ అయితే ఒక అనాథ పిల్లగా ఒక బాబు చుట్టూ స్టోరీ ఉంటుంది. ఈ మధ్య కొన్ని సినిమాలలో హీరోయిన్ క్యారెక్టర్ ఏంటంటే ఏదో పాటకు వచ్చేసి డాన్స్ చేసి అలాగనే వస్తున్నాయి కొన్ని సినిమా. బట్ దీంట్లో పర్ఫెక్ట్ ఇద్దరు బ్యాలెన్స్ కంబ్యాక్ చేస్తూ అంటే కొన్ని అడ్డమైన సీన్స్ కాకుండా సినిమాకి ఏది కావాలి అనేది ఇచ్చారు. మెయిన్గా చెప్పాల్సింది లొకేషన్స్ ఫారంగ్ అంటూ చాలా బ్యూటిఫుల్గా ఒక అందమైన ప్రదేశం చూపించారు. మ్యూజిక్ అయితే ఎక్కడ హైప్ ఎక్కడ తగ్గియాలి ఎక్కడ ఎమోషన్ పంపించాలి చాలా మెయిన్ ఫస్ట్ చెప్పుకోవాల్సింది మ్యూజిక్. నాకు ఇండివిజువల్గా పర్సనల్గా చెప్తున్న మ్యూజిక్ డైరెక్షన్ దాన్ని వీచే విధానం యాక్టర్స్ వెన్నెల కిషోర్ అన్న కామెడీ వీళ్ళు చాలా బాగా చేశారు. హీరో హీరోయిన్ మధ్య వచ్చే క్యూట్ లవ్ స్టోరీ చాలా బాగుంటుంది. ఓ ఫ్యామిలీ వాతావరణం తీసుకొస్తుంది సినిమాలో. సో కంప్లీట్ ఒక ఆఫ్టర్ లాంగ్ తర్వాత దిల్ రాజు గారే మనకు ఫ్యామిలీ సినిమాలు అందిస్తుంటారు. పీపుల్ మీడియా కూడా సో ఆఫ్టర్ లాంగ్ షార్ట్ గ్యాప్ లో మంచి ఫ్యామిలీ పిక్చర్ ఇచ్చారు. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే మనమే అనే సినిమా నుంచి వస్తున్నా. ఏంటంటే ఇందులో ఆఫ్టర్ మహానుభావుడు అండ్ శ్రీకరం మూవీ తర్వాత రెండు మంచి హై లెవెల్లో బ్లాక్ బాస్టర్ హిట్స్ కొట్టిన తర్వాత శర్వానంద్ గారు ఈ మూవీ కూడా మంచి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కంబ్యాక్ ఇస్తారనే హోప్ తో వచ్చాము. కానీ ఏంటంటే అనుకున్నంత ఆశించినంత లేదు ఈ సినిమా. ఏం బాగాలేదని అంటే భయ్య ఒక రొటీన్ స్టోరీ భయ్య, పర్మ రొటీన్ స్టోరీ. ఏంటంటే ఇంతకు ముందు ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి రొటీన్ సినిమాలలో ఇది ఒక సినిమా అయిపోయింది అంతే. ఏంటంటే మామూలుగా కామెడీ సీన్స్ ఉన్నాయి. ఆ కామెడీ సీన్స్ కూడా ఏంటంటే అంత నవ్వుకున్నాం కానీ ఏంటంటే అది కూడా ఒక రొటీన్ కామెడీ. మళ్ళీ ఏంటంటే కొన్ని ఏంటంటే షూటింగ్ పరంగా చూసుకున్న యాక్టింగ్ పరంగా చూసుకున్న మంచి హై లెవెల్లో మంచి కాస్ట్లీ లొకేషన్స్ లో తీశారు. కానీ స్టోరీ పరంగా చూసుకుంటే మాత్రం ఏంటంటే సినిమా చాలా పూర్ ఉంది. అది ఏంటంటే అదేదో రొటీన్ స్టోరీ పోయి ఆ రొటీన్ స్టోరీ రొటీన్ కామెడీ. కొన్ని సీన్స్లలో ఏంటంటే సీన్స్ చూస్తూ ఉంటే చిరాకేస్తూ ఉంటుంది అనమాట. ఎవరైనా సరే ఇంటర్వెల్ సీన్ వస్తుందని అంటే ఒక ఇంటర్వెల్ సీన్ కి ట్విస్ట్ ఎక్సైట్మెంట్ కావాలని కోరుకుంటారు. కానీ ఇది ఏదంటే ఎక్సైట్మెంట్ అవుతున్నట్టు లేదు. ఇది ఏంటంటే మామూలుగా ఏ మూవీలో అయినా సరే హీరో హీరోయిన్ కి ఇద్దరికి మధ్యలో ఒక కెమిస్ట్రీ బాండింగ్ నడవాలి అని కోరుకుంటారు. కానీ ఇందులో ఏంది ఇంటర్వెల్ బ్యాంక్ లో ఏంది ఇతను ప్రపోజ్ చేయడానికని వెళ్తే ఏంటంటే హీరోయిన్ ఇంకో అతను నా ఫియాన్సీ అని చెప్పేసి అంటది. అదొకటి చాలా చాలా ఘోర పరాభవం, ఘోర డిసప్పాయింట్మెంట్. అది ప్రతి ఒక్క ఆడియన్స్ ఎవడైనా ఇదేం సినిమా నాయన అని చెప్పేసి ఇంటర్వెల్ లోనే ఓప్ వచ్చేసింది. కానీ సెకండ్ హాఫ్ అయినా సరే చూద్దాంలే అని చెప్పేసి చూసినాము. మామూలుగా హీరో హీరోయిన్ కి ఇద్దరికి మధ్యలో అట్రాక్ట్ అయ్యేటటువంటి సీన్స్ ఉండాలి. కానీ మధ్యలో ఎవడో ఒకడు ఎంట్రీ అయిపోయి వాడిని హైలైట్ చేసేసినారు. అదేంటంటే ఆ సీన్ చూస్తున్నంతసేపు ఏంటంటే లోపల మండిపోతూ ఉంటుంది భయ. అరే ఇదేంది ఇటువంటి స్టోరీ శర్వానంద్ ఎట్లా ఒప్పుకున్నాడు అని చెప్పేసి నిజంగా ఏంటంటే ఒక థాట్ ఫీలింగ్ వచ్చేసింది. అండ్ నాకు ఒక్కటి సీన్ నచ్చింది ఏంటంటే తండ్రి కొడుకులకు ఇద్దరికి మధ్యలో ఉన్న ఎమోషన్ సీన్ ఒకటి చాలా బాగా నచ్చింది. కానీ ఆ ఒక్క ఎమోషన్ సీన్ అది ఉన్నా కూడా ఏంటంటే మరీ అంత ఏం ఎక్కలేదు. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే వెంకటేష్ తీసిన తులసి సినిమా అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు తీసిన డాడీ సినిమా అండ్ నాని గారు తీసిన జెర్సీ సినిమా అవి ఎట్లుంటాయంటే ఎమోషనల్ సీన్స్ ఒక్కొక్క సీన్ కి గుండెలకు అత్తుకొని గుండెల్ని పిండేస్తుంది. కానీ ఇదేంటంటే ఏదో మా ఎమోషనల్ ఫీల్ అయినట్టు అనిపించింది. కానీ మరీ అంత దానికి ఎమోషన్ కి కనెక్ట్ అవుతున్నట్టే అనిపించే మూమెంట్ లోనే మళ్ళీ లెఫ్ట్ అయిపోయినాము. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అంటే సాంగ్స్ బాగున్నాయి భయ, సాంగ్స్ బాగున్నాయి. కానీ దానికి అందించే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ సరైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కూడా సరిగ్గా అందించలేదు. కాలేదు భయ్య, డిసప్పాయింట్. ఎందుకంటే లేదు భయ్య, ఎందుకంటే చాలా డిసప్పాయింట్ అయిపోయినాము. ఎందుకంటే కొన్ని అంటే ఫ్యామిలీ అంటే ఈ మూవీ ఏంటంటే మరీ అంత వరస్ట్ మూవీ అని చెప్తలేను భయ్య నేను. ఏంటంటే వన్ టైం చూడొచ్చు. యావరేజ్ ఏంటంటే హిట్ అని చెప్పను, యావరేజ్ అని చెప్పను, బిలో యావరేజ్ అని చెప్తా. బిలో యావరేజ్ అంటే ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్ లో మామూలుగా ఏంటంటే సెమీ హిట్ ఉన్నటువంటి సినిమాలనే సరిగ్గా ఆదరిస్తలేరు. అలాంటిది బిలో యావరేజ్ ఉన్న సినిమాల్ని ఎవడు ఆదరిస్తాడు భయ్య? ఎవడు ఆదరించాడు? ఓవరాల్ గా రేటింగ్ 2.5 ఇస్తా భయ్య. ఎందుకంటే శర్వానంద్ గారు యాక్టింగ్ కానీ కృతి శెట్టి గారు యాక్టింగ్ పరంగా చూసుకుంటే వాళ్ళకి మార్క్స్ వేయచ్చు. కానీ ఏంటంటే స్టోరీ పరంగా చూసుకుంటే చాలా పూర్ మూవీ. సినిమాలు ఏం తక్కువ చెప్పు, నువ్వు చెప్పు. మామూలుగా క్యాన్సర్ ఇస్తాను. సినిమా సూపర్ డూపర్ హిట్ భయ్య. ఇలాంటి సినిమాల గురించి ఇలాంటి రివ్యూల గురించి నమ్మకాన్ని మీరు నిజంగా చెప్తున్నా. సినిమా సూపర్ హిట్, బిలో యావరేజ్, ఆ యావరేజ్ ఈ యావరేజ్ కాదు. సినిమా సూపర్ డూపర్ హిట్. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమిస్తాడు? మంది ఇస్తాడు. ఈ సినిమా చూస్తే మనం పక్కా అవుతాం చిందు.
కొన్ని సీన్స్ లలో చిరాకు అనిపించలేదు భయ్య? చిరాకు అనిపించే కాదు, బోరే అనిపించదు భయ్యా. చిరాకు అనిపించలేదా? భయ్యా, ఇలాంటి వాళ్ళు ఏమంటారు తెలుసా, ఆన్లైన్ లో అందరికి జరుగుతుంది ఫ్రాడ్. ఈ సినిమా పెద్ద రాటు అంటారు ఇలాంటి వాళ్ళు, కానీ కాదు భయ్యా, రాటు కాదు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ సినిమా భయ్యా, నిజంగా చెప్తున్నా. మామూలుగా అంటే మామూలుగా లేదు. ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ఆ అబద్ధం కాదన్నా. ఇంకో చిన్నపిల్ల కానీ యాక్టింగ్ కానీ, ఆ కామెడీ పరంగా కానీ, వెన్నెల కిషోర్ కామెడీ కానీ, సర్వానంద్ యాక్టింగ్ కానీ, కృతి శెట్టి గారి యొక్క ప్రజెంటేషన్ కానీ, ఆమె యొక్క చూపించిన విధానం కానీ, ఆ సినిమాలో అన్ని విధంగా కానీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కానీ, అన్నిటి విధంగా సినిమా మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా, నిజంగా. శర్వానంద్ కెరియర్ చాలా బెస్ట్ మూవీ, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. పిల్లల కోసం కానీ, స్టేట్స్ వెళ్ళే పిల్లల కోసం కానీ, పేరెంట్స్కి ఇచ్చే స్పెషల్ మెసేజ్ మూవీ. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, కృతి శెట్టి కానీ, శర్వానంద్ చాలా కొత్తగా ఉన్న స్టోరీ మాత్రం చాలా కొత్త. ఫ్రెండ్స్ పిల్లల్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళిద్దరి కోసం వీళ్ళు లవ్ లో పడతాం కానీ చాలా బాగా చూపించారు. శ్రీరామ్ ఆదిత్య చాలా బాగా తీశారు. చాలా రోజులు మంచి హిట్ కొట్టాడు శ్రీరామ్ ఆదిత్య మాత్రం. ఏం ఫ్లాప్ ఏం లేదు. ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా, ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా ఇది మాత్రం. పిల్లల్ని ఎలా చూసుకోవాలి కానీ, పిల్లలు టేకప్ కానీ చాలా బాగా చూపించారు సినిమాలో మాత్రం. ఎక్కడ మిస్ కాకుండా చాలా బాగా. కృతి శెట్టి మళ్ళీ కంబ్యాక్ మూవీ ఇది. చాలా ఫ్లాపుల తర్వాత ఈ సినిమాలో చాలా గ్లామరస్, చాలా బాగుంది సినిమాలో మాత్రం. చాలా బాగుంది. ఫైట్స్ లేకుండా నీట్ గా ఉంది సినిమా మాత్రం. మ్యూజిక్ కానీ, లండన్ బ్యాక్గ్రౌండ్ కానీ చాలా బాగా సినిమా. శ్రీరామ్ సూపర్. ఓకేనా అన్నా, మనమే సినిమా నిజంగా చెప్తున్నానా, సినిమా చూస్తే మాత్రం ఏడుపు వచ్చిందనా. ఎందుకంటే ఒక ఫ్యామిలీ సినిమా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక శర్వానంద్ గారిని ఒక క్యారెక్టర్ గా చూసినాం, ఒక డిఫరెంట్ గా చూసినాం. ఎందుకంటే ఒక హార్ట్ టచింగ్ అన్న, అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా దగ్గర అయ్యే సినిమా ఇది. చాలా ఒక డిఫరెంట్ సినిమా, ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంది. శర్వానంద్ మనం కొత్తగా చూసినాం, ఒక డిఫరెంట్ గా చూసినాం. అంటే ఈ సినిమా మాత్రం ఒక రేంజ్ వెళ్ళిపోతాను. అంటే ఈ సినిమా ఒక ఎట్లా అంటే ఒక ఆడవాళ్ళకి మెయిన్ లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువైతుంది సినిమాకి. అంటే ఒక ఇంట్లో మన ఒక ఆంటీ కానీ, ఒక అమ్మ కానీ, ఒక అక్క కానీ, అంటే కలిసి ఎలా ఉంటామో అలాంటి సినిమా ఇది. అంటే ఒక ఫ్యామిలీ కనెక్ట్ అయ్యే సినిమా. మనకు ఒక వెంకటేష్ సినిమా చూస్తే ఎంత ఫ్యామిలీ కనెక్ట్ అవుతుందో, ఈ సినిమా చూస్తే మనం అంత కనెక్ట్ అవుతాం మన సినిమా. శర్వానంద్ యాక్టింగ్ కూడా చాలా కొత్తగా చేసిండు, ఒక డిఫరెంట్ గా చేసిండు. కంబ్యాక్ అన్న, శర్వానంద్ మాత్రం కంబ్యాక్ అనుకోవచ్చు. ఒక కొత్తగా చేసిండు, ఒక డిఫరెంట్ గా చేసిండు. సినిమా మాత్రం ఎక్కడ కూడా బోర్ లేదు, హైలైట్ ఉంది. ఎందుకంటే హీరోయిన్ కూడా చాలా కొత్తగా చేసినా కూడా ఒక డిఫరెంట్ గా చేసింది అన్న. హీరోయిన్ కూడా చాలా సూపర్ గా చేసింది. వెన్నెల కిషోర్ గారే ఇంకా శర్వానంద్ కామెడీ టైమింగ్ ఎలా ఉన్నారు అన్న? వెన్నెల కిషోర్ చెప్పే అవసరం, ఆల్రెడీ కామెడీ అంటేనే ఇచ్చి పడేసారని మొత్తం కొట్టిన పిండైన యాక్టింగ్, దుమ్ములు వేసిపోతాయి ఆయనకి. యాక్టింగ్ మాత్రం సూపర్ ఉంది. అంటే కెరియర్ లో మాత్రం మన శర్వానంద్ ఒక ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే సినిమా అని చెప్పొచ్చు. మనకు ఒక దగ్గర అయ్యే సినిమా అనొచ్చు. చాలా బాగుంది సినిమా మాత్రం, సూపర్ ఉంది. ఎక్కడ కూడా బోర్ అని లేదు. ఈ ఫ్రైడే మాత్రం వచ్చిన మాత్రం పెట్టిన టికెట్ కి మాత్రం ఎవరు లాస్ గారు, వచ్చిన దానికి టికెట్ కి మాత్రం ఒక ఎంజాయ్ గా చూసిపోతారు. సినిమా మాత్రం చాలా బాగుంది, సూపర్. బ్యాక్గ్రౌండ్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతిదీ బాగుంది. ఒక కొత్తగా ఉంది, ఒక డిఫరెంట్ ఉంది, చాలా బాగుంది, సూపర్. ఓకే, కామెంట్ చేసి ఉంటే బాగుంది అనిపించింది నాకు. ఇంకా చెప్పుకోవాలంటే హిట్, కానీ బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అని చెప్పలేను. వెన్నెల కిషోర్ కామెడీ మామూలు మంచిగా ఉంది, సెకండ్ హాఫ్ లో అయినా ఫస్ట్ హాఫ్ లో అయినా. బట్ యాక్టర్స్ ని మంచిగా తీసుకున్నారు. ప్రతి ఒక్కరు యాక్టింగ్ దానికి 100% న్యాయం చేసిరు. ఒక ఫ్యామిలీ మంచి ఎమోషనల్ మూవీ అనుకోవచ్చు నిజంగా. అదే ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ ఇది. సూపర్ మంచిగా యాక్టింగ్ చేసిరు నిజంగా. శర్వానంద్ గారికి కూడా దండం పెట్టుకోవాలి, ఎందుకంటే బాగా చేసిన యాక్టింగ్ మంచిగా చేసిన ఉన్నా. నిజంగా చెప్తున్నా, హిట్ పడ్డదన్న నీకు నిజంగా. అంటే కృతి శెట్టికి ఒక కంబ్యాక్ చేయడానికి ఒక మంచి సినిమాని ఎంచుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే కృతి శెట్టి ఉప్పిన తర్వాత ఒక మంచి ఆశించిన స్థాయిలో రాలేదు కదా సినిమాలో. ఈ సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాగుంది నిజంగా. అంటే ఒక ఫ్రెండ్ కొడుకు కోసం సినిమా మొత్తం ఫుల్ అంతా నడుస్తుంది. చాలా బాగుంది. అంటే కీర్తి శెట్టి గారి యాక్టింగ్ కానీ అసలు వేరే లెవెల్ పడుతుంది. గ్లామర్ గా నిజంగా హీరో హీరోయిన్ ఎలా చూపించాలో అలా చూపించారు. డిఐ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, సాంగ్స్ కానీ ఎక్కడ కూడా అంత ఎంత అంటే ఇంత లేదు. క్లైమాక్స్ బాగుంది నిజంగా. ఆ హెలికాప్టర్ లో షాట్ కానీ అదంతా చాలా బాగుంది. అంటే క్లైమాక్స్ సూపర్ గా చూపించారు. ఆ సినిమా మొత్తం ఫుల్ అంతా చాలా బాగుంది. ఎక్కడ మాత్రం బోర్ అనేది అయితే లేదు భయ్య. సినిమా అయితే మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. కామెడీ అంటే వెన్నెల కిషోర్ గారి కామెడీ అనేది లైట్ ఉంది. అంటే తన క్యారెక్టర్ కూడా కొద్దినే ఉంది. ఆ ఉన్నంత సేపు అయితే టైమింగ్ పంచ్లు అయితే ఉన్నాయి. అసలు వెన్నెల కిషోర్ నుంచి మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అదంతా ఉంది. అసలు సూపర్ అన్న సినిమా అయితే. అంటే అది ఎమోషనల్ అనేది నిజంగా ఎందుకు కనెక్ట్ గారు భయ్య, ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. కనెక్ట్ కాకుండా చిన్న బాబు కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. అసలు కనెక్ట్ కాకుండా అయితే ఏముండదు. ఎమోషనల్ మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ భయ్య. అసలు 16 సాంగ్స్ ఎలా ఉంటాయి భయ్య? 16 సాంగ్స్ లేదు, ఏం లేదు, అంతా ఫేక్. కానీ సినిమా అయితే బాగుంది. శర్వానంద్ కన్నాకైతే మంచి మరో హిట్ అనుకోవచ్చు. బాగుంది, సూపర్.